Welcome to Kandari Educations. Excellent coaching for shorthand, steno, typewriting, DTP. Recognized by Government of Telangana State. For more details, contact 8790 414 143. We will repeat the yesterday's class. We will see the dictations, how you will write. ఇప్పుడు మీరు డిక్టేషన్స్ రాయాలండి నిన్నటిది. రెడీ? వీ విల్ సీ. టేక్ యువర్ బుక్స్ అండ్ పెన్సిల్స్. రెడీ? స్టార్ట్. ఫస్ట్ స్టార్టింగ్ ఐ విల్ టెల్ స్లోలీ. వీ విల్ రైట్, వీ విల్ ప్రాక్టీస్ స్లోలీ. రెడీ? స్టార్ట్. పి, బి, టి, డి, చె, జె, కే, గే. పీబీ, టీడీ, చేజే, కే, గే. పి, బి, టి, డి, చే, జే, కే, గే. నేను ఎలా చెప్తే అలా రాయాలి. యూ షుడ్ రైట్ అకార్డింగ్ టు మీ. ఏది చెప్తే అది రాయాలి. రెడీ? స్టార్ట్. పి, బి, 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 పి, బి. టీ, డి, టీ, డి, టీ, డి, టీ, డి, టీ, డి, డి, టీ, 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 డి. చే, జే, 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 చే, జే. కే, గే, 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 కే, గే. రెడీ? ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్. పి, బి, టి, డి, చే, జే, కే, గే. 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 నాతో స్పీడ్గా రాయాలి. ఎవరైనా నేర్చుకుంటే ఆన్లైన్ స్టూడెంట్స్ ఫాస్ట్గా యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఫాస్ట్లీ అకార్డింగ్ టు మీ. నేను ఏది చెప్తే అది రాయాలి ఫాస్ట్. పీబీ, టీడీ, చేజే, కేగే, పి, బి, టి, డి,
ఛే ఝే కే గే పీబి టీడి ఛే ఝే కే గే పి బి టి డి ఛే ఝే కే గే పీబి టీడి ఛే ఝే కే గే పీబి టీడి ఛే ఝే కే గే పి బి టి డి ఛే ఝే కే గే పి నెంబర్ ఆఫ్ టైమ్స్ పి 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 ఫాస్ట్గా పి పి నెంబర్ ఆఫ్ టైమ్స్ టగటగా రాయాలి. నేను స్లో చేసిన అంటే యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయండి. పి పి ఫాస్ట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్. బి 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 నౌ పీబి ఫాస్ట్గా పీబి 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 ఫస్ట్ వన్ ఇస్ లైట్. డిఫరెన్షియేట్ కనబడాలి నాకు. పీబి 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 టీడి 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 ఛే ఝే 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 కే గే 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 నౌ లైట్ టుగెదర్. పి టి ఛే కే 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 పి టి ఛే కే. నెక్స్ట్ 6 strokes. బి డి జే గే 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 బి డి జే గే. ఓకేనా స్టూడెంట్స్? పడుతుందా డిక్టేషన్ ఫాస్ట్? ఎందుకంటే ఐ ఆమ్ టెల్లింగ్ విత్ స్పీడ్. ఎందుకు చెప్పండి? వై ఐ ఆమ్ టెల్లింగ్ దిస్ మచ్ ఆఫ్ స్పీడ్? యూ హ్యావ్ టు ప్రాక్టీస్ విత్ స్పీడ్ ఓన్లీ. మెల్లగా రాసుడు కాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎట్ ది రేట్ ఆఫ్ ఫాస్ట్గా. ఎందుకంటే మనం 80 words per minute 100 words per minute వీ హ్యావ్ టు క్యాచ్. నేను ఒకటి చెప్పుడు మీరు ఒకటి రాసుడు అట్లా కాదు మన డిక్టేషన్స్. షార్ట్ అండ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ పర్ఫెక్ట్లీ. తర్వాత ఏంటి అంటే స్లో కాదు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే స్లో దే విల్ రైట్ ప్రాక్టీస్ స్లోలీ. అలా చేయొద్దు, ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. నవ్ యూ విల్ సీ హౌ యు ఆర్ రైటింగ్. ఫస్ట్ లక్ష్మీ ప్రసన్న గారు నిన్నటి హోంవర్క్ చేశారా అండి? మొత్తం కంప్లీట్ చేశారా? చేయాలి. యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ టోటల్లీ. ఓకేనా? చూద్దాం లక్ష్మీ ప్రసన్న గారు ఎలా రాశారో చూద్దాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ద లెంత్ ఈజ్ ఈక్వల్. ఓకే గుడ్, నాట్ బ్యాడ్. కానీ ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలా? ఓకే గుడ్. మొత్తం కంప్లీట్ చేయాలి వర్క్ని. ఓకే ఇక్కడ చూడమ్మా, ఇది ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఏదో క్యాజువల్ ఏదో ఏదో ఇట్లా పోవద్దు, మిస్టేక్. ఓకేనా? షేక్ అవుతూ ఉన్నది కొంచెం. ఆల్రెడీ స్ట్రోక్స్ అనేవి లైట్గా షేకింగ్ ఉన్నాయి, షేకింగ్ కావద్దు. ఓకేనా? ఇప్పుడు డిక్టేషన్ ఎలా రాశారో చూద్దాం. ఇప్పుడు డిక్టేషన్ ఇది వేర్ ఇస్ ద లెంత్, వేర్ ఇస్ ద లెంత్. అర్థమవుందా?
చిన్నగా రాశావు. ఇది కేల, రెండు కేలల్లో కేగే అంటే ఇక్కడ డిఫరెన్స్ లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ కే అండ్ గే. అర్థమవుతుందా? ఇక్కడ ఇక్కడ దీంట్లో డిఫరెన్స్ లేదు. యు ఆర్ నాట్ షోయింగ్ ద డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ లేదు. అట్టిగా గుంజుతున్నాం. ఓకేనా? తర్వాత ఈ షేప్ అవుటింగ్ ఉన్నాయి. డిక్టేషన్ కొంచెం ఫాస్ట్గా చెప్పాను. అంటే నేను వై ఐఎమ్ టెల్లింగ్, ఈ స్పీడ్కి మీరు క్యాచ్ చేయాలి. యూ హ్యావ్ టు క్యాచ్ దిస్ స్పీడ్ విత్ అక్యురసీ రైటింగ్. కొంచెం షేకింగ్స్ ఉన్నాయి. ఇది మీరు చెప్పండి. ఇది నువ్వు ప్రాక్టీస్ చేసినావా? అక్కడైనా ఇక్కడైనా. ఇది చిన్నగా రాశావు. లెంత్ ఎంత ఉండాలండి స్ట్రోక్ది? 1/6 ఆఫ్ అన్ ఇంచ్. 1/6 ఆఫ్ అన్ ఇంచ్ అంత లెంత్తో రాయాలి. అన్ని ఈక్వల్ లెన్స్ ఉండాలి. ఓకే, లక్ష్మీ ప్రసన్న గారు, షీ ఈజ్ డూయింగ్ వర్క్ హార్డ్. ఓకే, గుడ్. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు ఎవరైనా ఉంటే నా నెంబర్ పంపించేయండి. ఏం పేరేంటిది? ఏం పేరమ్మా తల్లి? శివనాగమణి గారి వర్క్ చూస్తాం ఇప్పుడు. వి విల్ సీ ద వర్క్ ఆఫ్ శివనాగమణి. ఫస్ట్ పాపం తెలియక బ్లాక్ బోర్డ్ మీద నేర్చుకున్నది విత్ చాక్. ఏం చేద్దాం, అట్లున్నది ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, షీఈ్ గుడ్, రైటింగ్ గుడ్, అక్యురసీ ఉన్నాయి, వర్డ్స్లలో డిఫరెన్స్ ఉన్నది పీబీకి. ఇప్పుడు చెప్పిన డిక్టేషన్ ఏదమ్మా? వీ విల్ సీ ద డిక్టేషన్ రిటర్న్ నౌ. చెప్పు, మాట్లాడు. వాళ్ళ కూడా ఉంటుంది, డౌట్ ఉన్నప్పుడు అడగకపోతే ఎట్లా? ఓకే శ్రావ్య మేడం చెప్పింది. ఓకే, శ్రావ్య సిస్టర్ గారు చెప్పారు. గుడ్. మీరు చెప్పింది. ఓకే, నేను రాసింది. ఓకే, హౌ టు వర్కింగ్ హార్డ్. శివమణి ఈజ్ వర్కింగ్ హార్డ్. గుడ్. ఎన్ని అవర్స్ చేసావు నిన్న? 3 hours. 3 to 4 hours. వెరీ గుడ్. ఏమమ్మా ఆశ గారు? నీ ఆమె పేరేంటిదో రాదు నాకు. ఆశ అని పిలుస్తాను నేను. ఫిర్దోస్. హర్ నేమ్ ఈజ్ ఫిర్దోస్. షీ ఈజ్ వర్కింగ్ హార్డ్. 2 రోజులు అయితే 3 రోజులు రాదు. అంతే. లెంత్ చిన్నగా అయితే ఉన్నదమ్మా. కేగేలు లెంత్ ఈక్వల్. యూ హ్యావ్ టు టేక్ ఈక్వల్ లెన్స్. ఫిర్దోస్ గారి ఫాదర్ ఫోర్స్తో నేర్చుకుంటా ఉన్నది. హీ ఈజ్ ఎంఆర్ఓ. హీ నో ద నాలెడ్జ్ ఆఫ్ స్టెనో. ఓకేనా అమ్మా? ఆన్లైన్ స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్ పట్టుబట్టి నేర్పిస్తాను అన్నట్టు. కరెక్టేనా చెప్పింది? కరెక్టే సార్. తప్పేం లేదు. పేరెంట్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఎనీ ఆఫ్ స్టూడెంట్స్, యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. Online students, if you are practicing my dictations, please send to my number. I will show how you are writing. I will tell about your mistakes. You don't worry people, I am with you. Next, we will go to another class. We will see another class. అమ్మ ఒకసారి బుక్ ఇయ్యండి. ఎవరిదైనా ఒక బుక్ ఇయ్యండి. We will next go to continuance. ఏమున్నది టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్లో ఏమున్నది? మీరే చూసుకోండి. నాకేం పని. We will see next one, next 8. They are called as continuance. ఏమున్నది? ఏమున్నది? We will see next 8. They are called as continuance. ఏమంటా ఉన్నారు? కంటిన్యూయన్స్. అంటే మన ఇంతకుముందు మనం ఎక్స్ప్లోడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎక్స్ప్లోడెంట్స్? వెన్ వీ ప్రొనౌన్స్ వీ విల్ గెట్ ఏ హెవీ సౌండ్ లైక్ పి, బి, టి, డి. చెప్పండి. పి, బి, టి, డి, ఛే, జే, కే, గే. దే ఆర్ కమింగ్ హెవీ సౌండ్ విత్ హెవీ సౌండ్ ఎక్స్ప్లోడెంట్స్ అనుకున్నాం. ఇక్కడ ఏమంటా ఉన్నాం మనం? కంటిన్యూయన్స్. కంటిన్యూ. జనరల్గా మనం ఒక పదం వింటూనే ఉంటాం. కంటిన్యూ అంటే వి ఎట్లున్నది? ఎఫ్, వి, ఇత్, ది. ఓకేనా? ఎస్, జీ, ఇష్, జీ. అర్థమైందా? ఏమొస్తా ఉన్నాయి? సి, వి విల్ సీ హౌ దే విల్ కమ్. సేమ్ సర్కిల్. ఏమంటా ఉన్నా? దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ వీ విల్ హ్యావ్ 2 pairs సేమ్
పీబీటీడీ, పీబీ లైక్ పీబీ. ఇదేంటి ఎఫ్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? దీస్ ఆర్ కర్వ్డ్ స్ట్రోక్స్. దీస్ ఆర్ కర్వ్డ్ స్ట్రోక్స్. ఎఫ్ ఏమొస్తా ఉన్నది? ఎఫ్ వి ఏమొస్తా ఉన్నది? ఎఫ్ వి. చెప్పండి. ఎఫ్ వి. దీస్ ఆర్ కర్వ్డ్ స్ట్రోక్స్. వీ హ్యావ్ టు రైట్ ప్రాపర్లీ. పీబీ లెక్క కాదమ్మా, పీబీలో స్ట్రేట్ స్ట్రోక్స్ కాబట్టి ఈజీగా రాశాము. దే ఆర్ కర్వ్డ్ స్ట్రోక్స్. వీ హ్యావ్ టు కర్వ్ అకార్డింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఎఫ్ వి. నెక్స్ట్ వన్ ఓపెన్ బ్రాకెట్ లైట్ లైన్. ఇత్ ఏంటిది? ఇత్ ది. చెప్పండి. ఎఫ్ వి. ఇత్ ది. దీనికి క్వైట్ ఆపోజిట్ ఇత్ వీ హ్యావ్ అనదర్ క్లోజ్డ్ బ్రాకెట్ ఎస్. ఏమొస్తా ఉన్నది? ఎస్ ఏమొస్తా ఉన్నది? ఎస్ జీ. చెప్పండి. ఎస్ జీ. ఎస్ జీ. చెప్పండి. నౌ టెల్ మీ ఎఫ్ వి, ఇత్ ది, ఎస్ జీ. అండ్ లాస్ట్ వన్ క్వైట్ ఆపోజిట్ టు ఎఫ్ వి వీ హ్యావ్ ద ఇష్. ఏమొస్తా ఉన్నది? ఇష్ జీ. నౌ యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ విత్ మీ. ఎఫ్ వి, ఇత్ ది, ఎస్ జీ, ఇష్ జీ. ఇక్కడ కొంచెం స్ట్రెస్సింగ్ ఉంటుంది అన్నట్టు. ఎఫ్ వి, ఇత్ ది, ఎస్ జీ, ఇష్ జీ. దే ఆర్. ఇవి కూడా మనకు 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. దీస్ ఆర్ కర్వ్డ్ స్ట్రోక్స్. వీటిని మనం ప్రాపర్ వేలో నేర్చుకోవాలి. ఎందుకంటే కరువు కూర్చోబెట్టాలి. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ కర్వ్. ఏమంటానా? యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ కర్వ్. ఇప్పుడు నేను క్యాజువల్గా పెన్తో రాస్తా ఉన్నా, ఎందుకంటే ఆన్లైన్ స్టూడెంట్స్ క్యాచ్ కావాలి కాబట్టి మీరు పెన్సిల్తో రాయాలి. మళ్ళీ సేమ్ వాట్ యూ షుడ్ టు ఎఫ్వి. మళ్ళీ ఎన్ని పేజెస్? 3 పేజెస్ ఆర్ 4 పేజెస్ అకార్డింగ్ టు యూ. ఎఫ్ వి, ఎఫ్ వి. ఎఫ్ వి, ఎఫ్ వి, ఎఫ్ ఎఫ్ వి. మంచిగా ప్రొనౌన్స్ చేయండి. రైట్ ప్రాపర్లీ. ఎఫ్ వి, ఎఫ్ వి. నౌ వి విల్ సీ విత్ పెన్సిల్. ఎఫ్ వి, ఎఫ్ వి, ఎఫ్ వి, ఎఫ్ వి, ఎఫ్ వి, ఎఫ్ వి. ఓకేనా? ఎఫ్ వి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ 3 or 4 pages according to your 2, 3, 4, 5. Then next what is it? It the. It it the. It the. It the. It the. It the. It the. Now we will see with pencil. It the. It the. It the. షేప్ అవుట్ చేయదమ్మా. ఇట్లా సి రాసినట్టు ఇట్లా చేయద్దు. దీన్ని ఎట్లా అంటే ఇట్లా ఈ షేప్ రానియద్దు. జస్ట్ లైట్ కర్వ్. ఇట్లా కొంతమంది సి రాసినట్టు రాస్తూ ఉంటారు. అకార్డింగ్ టు మీకు టెక్స్ట్ బుక్ నేను చూపెడతాను. అకార్డింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఇట్లా కాకుండా లైట్ కర్వ్. ఎట్లా రాయాలి? ఓపెన్ బ్రాకెట్లో ఉన్నట్టు క్యాజువల్గా రాయాలి. మళ్ళీ సేమ్ లెంత్ ఉండాలి. అకార్డింగ్ టు పి అండ్ బి ఎంత లెంత్ ఉండాలి? 1/6. పీబీ ఎంతైతే ఈక్వల్ లెంత్ ఉంటుందో ఇది అంత ఈక్వల్ లెంత్ ఉండాలి. ఓకేనా? మళ్ళీ 3, 4 పేజెస్. నెక్స్ట్ ఎస్ జీ. యూ విల్ సి ఎస్ జీ, ఎస్ జీ, ఎస్ జీ, ఎస్ జీ, ఎస్ జీ, ఎస్ జీ. ఓకేనా? యూ విల్ సి విత్ పెన్సిల్. మీకు ఆన్లైన్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ మంచిగా చేయండి. ఎస్ జీ, ఎస్ జీ, ఎస్ జీ, ఎస్ జీ, ఎస్ జీ, ఎస్ జీ. ఓకేనా? లాస్ట్ వన్ వాట్ ఈజ్ ఇట్? ఇష్ జీ. అంటే ఏమొస్తా ఉన్నది? ఇష్ జీ, ఇష్ జీ, ఇష్ జీ, ఇష్ జీ,
ish ji, ish ji. We will see with pencil. Ish ji, ish ji, ish ji, ish ji, ish ji. Okay na? Now we will write totally FOV with the SZ ish ji. We will see FOV with the SZ ish ji. FOV with the SZ ish ji. ఇది లోటస్ ఫ్లవర్ లేకుంటుందా అండి సింపుల్గా ఇది రాస్తే FOV with the SZ ish ji. ఇవి ఎన్ని పేజెస్ రాయాలమ్మా 5 పేజెస్. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలమ్మా 1 2 3 4 5. నెక్స్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్ ఏమేమి ఉన్నది బిగినింగ్ నుంచి పిబి టిడి జే కే పి అది కూడా రాయాలి కదా FOV ఇత్ ది సజి ఇష్ జి. మళ్ళీ స్టార్ట్ పిబి టిడి జే కే FOV ఇత్ ది SZ ఇష్ జి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వి విల్ గో టు అనదర్ వన్. ఏంటి తర్వాత ఏమున్నాయి నెక్స్ట్ ఏమున్నది అక్కడ టెక్స్ట్ బుక్లో MN ing. They are called as nozzles. Next one, what we are having? MN ing. Why we are called nozzles? ఇవి ముక్కుతో బలికే పదాలు అన్నట్టు నాజల్స్. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకసారి ముక్కు మూసుకోండి, క్లోజ్ యువర్ నోస్. ఇప్పుడు ప్రొనౌన్స్ చేయండి, ఎం అనరాదు. We are called as nozzles. Why? Because we are pronouncing with nose. Nozzles. ఓకేనా? ఫస్ట్ పైన ఉంచాలి. ఇది ఎం. ఏంటిది ఇది? ఎం. ఇది ఎన్. మళ్ళీ పేరు వచ్చిందంటే సెకండ్ వన్ ఈజ్ థిక్ ఇంగ్. అదే ఎం ఎన్, అదే ఇంగ్. థిక్ వన్ ఈజ్ ఇంగ్. అయితే లైట్గా కర్వ్ MN ing. MN ing. M is light, N is light, ing is thick. Okay, good. MN ing. MN ing. కటోరల్ రాయద్దమ్మా. కటోరల్ MN ing. డోంట్ డూ లైక్ దిస్ ప్లీజ్. మీరు షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేసేది ఉంటే పాస్ కావాలంటే ఆర్డర్ లెక్క నేర్చుకోవాలి. యూ డూ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్. ఒక ఆర్డర్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేయొచ్చు. ప్రొఫెషన్స్కి ఇలా మాస్టరీ కావాలి, జాబ్ కొట్టాలి, లేకపోతే దీనివల్ల బెనిఫిట్ తీసుకోవాలంటే ఎట్లా పట్టాలో చేయవద్దు. ఏమంటావున్నా? ఇది ఈ పని చేయకుండ్రి ప్లీజ్. డోంట్ డూ దిస్ మిస్టేక్ ఆన్లైన్ స్టూడెంట్స్. ఎందుకంటే మీరు రాసేది చాలా టఫ్ ఉంటుంది, అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆఫ్లైన్కి వచ్చే వరకు వాట్ యు ఆర్ డూయింగ్, హౌ యు ఆర్ సిట్టింగ్, ఇవన్నీ చెక్ చేసుకుంటాం మేము. సిట్టింగ్ ప్రొసీజర్ కరెక్ట్ ఉండాలి, వే కరెక్ట్ ఉండాలి. ఏమంటా ఉన్నా? ఆన్లైన్ స్టూడెంట్స్ చాలా యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. ఎప్పుడు సేఫ్ జోను? నాతో ఇంటరాక్ట్ ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఓకే, అది మీ ఇష్టం. చూస్తూ ఉన్నారు, లైక్స్ పడుతూ ఉన్నాయి. కానీ నాకు వర్క్ చేతికి రావాలి. ఐఎమ్ టెల్లింగ్ సెండ్ ద వర్క్. ఏమంటా ఉన్నా? ఓపెన్గా చెప్తా ఉన్నా. మీకు ఏం డబ్బులు పడతానా ఏమన్నా? నాకు లైక్ రాగానే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ లైక్స్. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఏమంటా ఉన్నా? ఎం చెప్పండి. MN ing. MN ing. These are called as nozzles. Next one. ఏమున్నాయి? లిక్విడ్స్. L R ray. Same circle. We will take same circle. Upper part from down to up. ఇట్లా రాయాలమ్మా. పైకి కిందికి వెళ్ళి పైకి. ఇది L. ఫ్రమ్ డౌన్ టు అప్. తర్వాత పైన నుంచి వెళ్ళి కిందికి ఈ పార్ట్ డౌన్కి R. We will take this as ray. This is called ray. Ray down to up. అంటే చూద్దాం ఇక్కడ డైరెక్షన్స్ తప్పు రాయద్దు. L పైకి, R కిందికి. L R ray. In some students in some online classes they are these two are called as ray R only, downward R. They are calling it as downward R, upward R.
బట్ వీ విల్ సే ఇట్ యాజ్ ఆర్ అండ్ రే. కొంతమంది ఏమంటా ఉన్నారు, ఎల్ ఆర్ డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్. మనం వెన్ వీ విల్ డూ ప్రాక్టీస్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఆర్, అప్వర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ రే. ఎందుకంటే ఈజీగా రెండు రాయాలి కదా మనం, రెండు రాయాలి కాబట్టి ఎల్ ఆర్ రే, ఎల్ ఆర్ రే. డైరెక్షన్స్ జాగ్రత్త చూసుకోవాలి. యూ హ్యావ్ టు చెక్ ద డైరెక్షన్ ఫ్రమ్ వేర్ ఐ ఆమ్ రైటింగ్. ఎల్ డౌన్ టు అప్, ఆర్ అప్ టు డౌన్, రే డౌన్ టు అప్. ఓకే, ఎల్ ఆర్ రే, ఎల్ ఆర్ రే. తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఎంఎన్నింగ్ ఎల్ఆర్ రే. ఎంఎన్ ఇంగ్ ఎల్ఆర్ రే, ఎంఎన్ ఇంగ్ ఎల్ఆర్ రే, ఎంఎన్ ఇంగ్ ఎల్ఆర్ రే, ఎంఎన్ ఇంగ్ ఎల్ఆర్ రే. ఓకేనా, అండర్స్టాండ్? ఒకసారి చెప్పండి ఫ్రమ్ స్టార్టింగ్. పిబి కేగే ఎఫ్వి ఇత్తుది ఎస్జి ఇషజి ఎంఎన్ ఇంగ్ ఎల్ఆర్ రే. మళ్ళీ స్టార్ట్. పిబి టీడి చేజే కేగే ఎఫ్వి ఇత్తుది ఎస్జి ఇషజి ఎంఎన్ ఇంగ్ ఎల్ఆర్ రే. మళ్ళీ వన్స్ మోర్. పిబి టీడి చేజే కేగే ఎఫ్వి ఇత్తుది ఎస్జి ఇషజి ఎంఎన్ ఇంగ్ ఎల్ఆర్ రే. ఓకేనా, అండర్స్టాండ్? ఎం చెప్పండి, రిపీట్ విత్ మీ. ఎం ఎల్ఆర్ రే. యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఫర్ 5 pages. దీని తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏంటిది? ఫ్రమ్ ద బిగినింగ్. పిబి టీడి చేజే కేగే ఎఫ్వి ఇత్తుది ఎస్జి ఇషజి ఎంఎన్ ఇంగ్ ఎల్ఆర్ రే. వీటిని కూడా యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఫర్ 5 pages. ఓకేనా, డన్.